రైట్. ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం ఆసక్తి రేపుతోంది. రాజ్యాంగపరమైనటువంటి పదవి కావడంతో ఏకగ్రీవంగా జరపాలని ఎన్డీఏ భావించిన ఇండి కూటమి నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఇండి కూటమి నుంచి కూడా ఓ కీలకమైన వ్యక్తిని అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అటు ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైన కొన్ని గంటల్లోనే ఇండి కూటమి నేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ఖరారు చేయడం వెనుక దక్షిణాది ప్రియారిటీ ఇచ్చి తమకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పుకోవడమే అనేది వ్యూహంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఇండి కూటమి నుంచి దక్షిణాది నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా ఎన్డీఏకు ధీటుగా తాము కూడా దక్షిణాదికే ప్రియారిటీ ఇస్తున్నట్లు కనిపించాల్సినటువంటి ఉద్దేశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు పార్టీలు కూడా ఈసారి ఉపరాష్ట్రపతిగా దక్షిణాది రాష్ట్రాలకే అవకాశం ఇవ్వడం ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. మరోవైపు ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అకస్మాత్తుగా ఎంపిక చేయలేదని, ఇదివరకే ఎంపిక చేసి ఉంటారని ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏ నాయకులు తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేయడంతో వారు తెలంగాణ నుంచి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇక రాజకీయ రంగంలో అపారమైన అనుభవం ఉన్న రాధాకృష్ణన్తో ఆ రంగంలో అసలు ఏమాత్రం అనుభవం లేని సుదర్శన్ రెడ్డిని పోటీగా పెట్టడం ఓ రకంగా సాహసోపేతమైనటువంటి చర్యగానే అంచనా వేస్తున్నారు. అయితే న్యాయమూర్తిగా ఉన్నటువంటి సుదీర్ఘమైన అనుభవం గడించి ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి సుదర్శన్ రెడ్డిని నిలపడమే ఎన్డీ కూటమి తమ క్లీన్ ఇమేజ్గా చాటుకునే ప్రయత్నం చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాధాకృష్ణన్ కూడా తనకు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నప్పటికీ క్లీన్ ఇమేజ్తోనే రాణించడం విశేషం. ఆర్ఎస్ఎస్లో పనిచేయడాన్ని కొన్ని సెక్షన్ నెగిటివ్గా ప్రచారం చేసినప్పటికీ ప్రజా జీవితంలో పెద్దగా వివాదాస్పదమైనటువంటి అంశాలు లేకపోవడం రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. ఈ క్రమంలో రేపటి ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారు, ఏ పార్టీలు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రైట్. ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం ఆసక్తి రేపుతోంది. రాజ్యాంగపరమైన పదవి కావడంతో ఏకగ్రీవంగా జరపాలని ఎన్డీఏ భావించిన ఇండి కూటమి నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఇండి కూటమి నుంచి కూడా ఓ కీలకమైన వ్యక్తిని అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అటు ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైన కొన్ని గంటల్లోనే ఇండి కూటమి నేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ఖరారు చేయడం వెనుక దక్షిణాదికి ప్రియారిటీ ఇచ్చి తమకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పుకోవడమే అనేది వ్యూహంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇండి కూటమి కూడా దక్షిణాది నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా ఎన్డీఏకి ధీటుగా తాము కూడా దక్షిణాదికే ప్రియారిటీ ఇస్తున్నట్లు కనిపించాలన్న ఉద్దేశంగానే చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు పార్టీలు కూడా ఈసారి ఉపరాష్ట్రపతిగా దక్షిణాది రాష్ట్రాలకి అవకాశం ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా పాయింట్గా మారింది. మరోవైపు ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అకస్మాత్తుగా ఎంపిక చేయలేదని, ఇదివరకే ఎంపిక చేసి ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏ నాయకులు తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేయడంతో వారు తెలంగాణ నుంచి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇక రాజకీయ రంగంలో అపారమైనటువంటి అనుభవంతో ఉన్నటువంటి రాధాకృష్ణన్తో ఆ రంగంలో అసలు ఏమాత్రం అనుభవం లేని సుదర్శన్ రెడ్డిని పోటీగా పెట్టడం ఓ రకంగా సాహసోపేతమైనటువంటి చర్యగానే అంచనా వేస్తున్నారు.
అయితే న్యాయమూర్తిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం గడించి ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సుదర్శన్ రెడ్డిని నిలపడమే ఇండి కూటమి తన క్లీన్ ఇమేజ్గా చాటుకునే ప్రయత్నం చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాధాకృష్ణన్ కూడా తనకు రాజకీయంగా సుదీర్ఘమైన అనుభవం ఉన్నప్పటికీ క్లీన్ ఇమేజ్తోనే రాణించడం విశేషం. ఆర్ఎస్ఎస్లో పనిచేయడాన్ని కొన్ని సెక్షన్లను నెగిటివ్గా ప్రచారం చేసిన ప్రజా జీవితంలో పెద్దగా వివాదాస్పదమైనటువంటి అంశాలు లేకపోవడం రాధాకృష్ణన్ అభ్యర్థత్వాన్ని బలపరుస్తున్నాయి. ఈ క్రమంలో రేపటి ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారు, ఏ పార్టీలు ఏ అభివృద్ధి వైపు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.